ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో మనం రెండవది గత సంవత్సరం ఒకటి, ఈ సంవత్సరం రెండవది జరుపుకోబోతున్నాం. ఈ శుభ తరుణంలో మరి ప్రతిరోజు చక్కగా 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈ రోజు మనం బొమ్మలూరు గుడివాడ దగ్గర నుండి మన లక్ష్మీ మేడంని ఇన్వైట్ చేసుకుంటున్నాం. వారు పిఎంసి కోసం, పిఎస్ఎస్ఎం కోసం చక్కగా వారి ధ్యాన ప్రచారం చేస్తూ, విశేషంగా వారి ధ్యాన సేవలు అందిస్తూ, వారు పొందిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అందరికీ పంచుతూ ఎంతో అద్భుతంగా వారు గమ్యం మొదలుపెట్టారు. మరి వారి విశేషాలు మనకి ధ్యాన మహాయజ్ఞాల గురించి వారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ అమ్మా, నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ అనిత. థ్యాంక్ యూ. అందరికి గుడ్ మార్నింగ్ అండి. డివైన్ మార్నింగ్ టు ఎవ్రీవన్. 40 డేస్ 40 మాస్టర్స్ సెషన్ పిఎం స్పెషలీ మనం అక్కడ తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞం గురించి చెప్పుకుంటున్నాం కదా మాస్టర్స్. ధ్యాన మహాయజ్ఞాలను సంకల్పించిన మన మహాగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం సెషన్ ని ప్రారంభించుకుందామండి. పత్రి సార్ మన గురువు అనే కాదండి, ఆయన విశ్వగురువు అండి. అంటే ఆయన చేసే ఒక్కొక్క సంకల్పం గురించి మనం కొంచెం నిగూఢంగా లోతుల్లోకి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన చేసింది ఎంత అంటే చూసే వాళ్ళకి చాలా సాధారణంగా కనిపిస్తున్నా ఎంత గూఢమైన విషయాలు ఆయన చేసింది ప్రతిదీ సార్ కూడా. ఈ ధ్యాన మహాయజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు, ఆయన ఎందుకు సంకల్పించారు ఆ సమయంలో, ఇప్పటికి కూడా ఆయన చైతన్య స్ఫూర్తితో అవన్నీ అలాగే కంటిన్యూ అవుతున్నాయి కదండి. అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నది కూడా వి షల్ ట్రై టు అనలైజ్ అని. ఎక్కడైనా సరే మాస్టర్స్, మనం ఒక్కళ్ళమే ధ్యానం చేసినా, సామూహికంగా ధ్యానం చేసినా, మనం చేసే వర్క్ ఏంటంటే మనం ఎనర్జీస్ ని శుద్ధ చైతన్యాన్ని భూమిపైకి యాంకర్ చేస్తాం. ఎందుకంటే ద ఎనర్జీస్ ఆర్ అవైలబుల్, అన్ని చోట్ల ఉంటుంది. కానీ ఆ ప్యూర్ కాన్షియస్నెస్ ని యాంకర్ చేసే వాళ్ళు కొంతమంది అవసరం, భూమి మీదకి తీసుకొచ్చే వాళ్ళు కావాలి. సో అలా ప్రతి ఒక్కళ్ళు మనం మన స్థానంలో ఉండి మనం మనకి తెలియకుండానే మనం భూమి యొక్క ఉన్నతీకరణకి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఈ ధ్యాన మహాయజ్ఞాలు జరిగినప్పుడు కొన్ని వేల మంది ఒకే చోట కూర్చొని అదే పని చేస్తే జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో అక్కడ అన్నది. ఎంతో అద్భుతంగా ఒక శక్తిపాతం అనేది జరుగుతుందండి. ఆ శక్తిపాతం జరిగినప్పుడు ఎంత కొన్ని వేల మంది ఒకే చోట తీసుకొచ్చి కాంతిని భూమి మీదకి దింపుతుంటే, అంటే కాంతి అంటే లిటరల్ గా మనకు కనిపించే కాంతి, లైట్ ఇలా దిగేస్తుంది అలా అని కాదు, సూక్ష్మంగా జరిగేది అది. బట్ ఆ శక్తిపాతం అయితే జరుగుతుంది. ఎనర్జీస్ ఒక స్తంభం లాగా, ఒక పెద్ద కాంతి స్తంభం లాగా మొత్తం దిగిపోతాయండి. అక్కడ దిగినప్పుడు ఎంతో మందిలో ఎంతో మార్పు అనేది సంభవిస్తుంది. దాంట్లో అందరూ లభ్యతారులు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎవ్రీవన్. మనం చేసేవాళ్ళు మనం ఏ స్థితిలో ఉన్నామో అంతకంటే ఉన్నత స్థితులకి మనం ఎదుగుతాము. అసలు బిగినర్స్ చాలా మంది వస్తారు, ఫ్రెషర్స్ వస్తారు. ఫ్రెషర్స్ కూడా అంటే ఒక్కడే కూర్చొని ధ్యానం చేసుకున్న దారి వేరు. వినియోగించుకోండి మాస్టర్స్, ఈ ధ్యాన మహాయజ్ఞం ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే మన లోపల ఎన్నో తెలిసి చేసిన బ్లాక్స్, తెలియక చేసిన బ్లాక్స్ ఎన్నో ఉంటాయి. ఆ బ్లాక్స్ అన్ని కరిగిపోవాలి అంటే అన్నిటికీ అంత ధార అవసరం. సింపుల్ ఫండా అండి. ఒక పైప్ లైన్ ఉంది మన ఇంట్లో, దాన్ని ఎక్కడో లోపల ఎక్కడో బ్లాక్స్ ఉండయి, మనకి ధార బాగా రావట్లేదు త్రూ ద ట్యాప్ అన్నప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ పెట్టినప్పుడు లైట్ క్లీనింగ్ చేస్తే కొంచెం క్లియర్ అయ్యి కొంచెం వాటర్ ఏమైనా వస్తుంది. కానీ ధార పెరిగిపోయి ఇప్పుడు అదంతా క్లీన్ వాష్ అవుట్ అయిపోవాలంటే మనం ఎంతో పెద్ద ధార ఆఫ్ వాటర్ ఎలా వదిలితే మొత్తం క్లీనింగ్ జరుగుతుంది పైప్ లైన్. అట్లాగే మనం కూడా సామూహిక ధ్యానాల్లో, ధ్యాన మహాయజ్ఞాల్లో ఎంత పార్టిసిపేట్ చేస్తే అంత ఇంటెన్స్ లోపల నుంచి మన లోపల పొరల్లో ఎక్కడో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి మాస్టర్స్. పత్రి గారు చెప్పేవారు,
కడతాలు, ఇంకెక్కడన్నా ఇట్లా ధ్యాన మహాయజ్ఞాలు జరిగినప్పుడు తప్పకుండా 10 రోజులు మీరు అక్కడే ఉండే ప్రయత్నం చేయండి అన్న మాట కూడా అనేవారు. అంటే మనం సంవత్సరం అంతా చేసిన సాధన ఒక ఎత్తు అయితే, ధ్యాన మహాయజ్ఞాల్లో మనం చేసిన సాధన యొక్క ఫలితం ఇంకా డబల్ త్రిబుల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మీరు సంవత్సరం అంతా చెయ్యలేకపోయిన వాళ్ళు కూడా అక్కడికి వస్తే ఇంచుమించు మనం ఫ్రీక్వెన్సీ లెవెల్స్ లో ఆ లెవెల్ కి రీచ్ అయిపోతాము అని చెప్పేవారు. బట్ ఇట్ డజంట్ మీన్ మన రోజు సాధన చేయొద్దు అని కాదు, మన లెవెల్స్ ఎక్కడి వరకు షిఫ్ట్ అవుతాయి అన్న దానికి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సాధన అనేది ఒకసారి మనం స్టార్ట్ చేస్తే చాలా కన్సిస్టెంట్ గా ఉండాలి మాస్టర్స్. అంటే ఒక రోజు చేసాము, ఒక రోజు చేయలేదు, ఇవాళ కుదురుతుంది, రేపు కుదరదు, అలా కాదు. మనం చేసామంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా మన సాధన అనేది అంత ఆ డెడికేషన్ ఉండాలి మనకి ధ్యానం పట్ల. అంతేగాని మన కన్వీనియన్స్ బట్టి అట్లా కాదు. అలా ఉంటే రిజల్ట్స్ కూడా, అంటే ఇట్స్ నాట్ అ సిన్, అదేం పెద్ద పాపం కాకపోయినా మనకి రిజల్ట్ కనపడాలి, మనం ఎదగాలి అని నిజంగానే మనం కోరుకుంటే చాలా కన్సిస్టెంట్ గా మనం సాధన చేయాలి. వీలైనంత వరకు ఈ సామూహిక ధ్యానాల్లో పార్టిసిపేట్ చేయాలి మాస్టర్స్. సో దిస్ ఇస్ అబౌట్ ధ్యాన మహాయజ్ఞం. అక్కడ మన పర్సనల్ లెవెల్స్ లో బ్లాక్సే కాదు మాస్టర్స్, మీకు ఇంకా తెలవాల్సిన విషయం ఏంటంటే ఎంతో గతి తప్పిపోయిన ఆత్మలు ఉంటాయండి, ఎన్నో ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు మనకి కనిపించే, మన కళ్ళకు కనిపించేదంతా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ నాయిస్ పొల్యూషన్, ఇవన్నీ మనకి తెలుసు. ఇంత భూమి అంతా పొల్యూట్ అయిపోయి ఉంది అని మనం చెప్పుకుంటాం. దాన్ని నివారించడానికి అనేక మార్గాలు కూడా అందరూ వెతుకుతూ దానికి రెమెడీస్ కూడా చూస్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ అంటే సూక్ష్మ లెవెల్లో మన భౌతిక నేత్రాలతో చూడలేనిది ఏంటంటే ఆత్మ పొల్యూషన్ కూడా బీభత్సంగా ఉందండి. ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఎవరైతే బాడీ వెకేట్ చేశారు, అలాంటి ఆత్మలు ఆవలి లోకాలకు వెళ్ళటానికి దారి తెలియక గతి తప్పిపోయి ఇక్కడిక్కడే భ్రమిస్తూ ఉంటారు. అలాంటి ఆత్మలకి ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాలు దాని ద్వారా వెలువడే కాంతి దారిని చూపిస్తాయండి. చాలా మంది ఆత్మలు ఆ లెవెల్లో ఎవరితో కనెక్ట్ అవ్వగలరు అనుకుంటే అక్కడికి వస్తారు మాస్టర్స్, వస్తారు, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అందుకుంటారు. గైడెన్స్ అందుకొని వాళ్ళకి, అంటే మనం చేసే ధ్యానం యొక్క ఫలితం ఏంటంటే ఎన్నో గతి తప్పిపోయిన ఆత్మలకి మనం బాట వేస్తున్నాం, మార్గం వేస్తున్నాం. ఇవన్నీ మనకి తెలియదు, బట్ స్టిల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బిహైండ్ ది స్క్రీన్ అనమాట. వెనకమాల జరిగే పనులన్నీ ఇవే. సో జస్ట్ ఇమాజిన్ అండి, నిజంగా మనకి అది తెలుస్తుంటే మన ద్వారా కొన్ని ఆత్మలన్నా ముక్తి పొందుతున్నాయి, వాటికి దారి ఏర్పడుతున్నాయి అంటే అంతకంటే మించిన సేవ ఏమన్నా ఉందా అండి? సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ అండి ఇవన్నీ జరగటానికి. ఈ ఎనర్జీ సిస్టమ్ ఏదైతే ఫామ్ అవుతుందో ధ్యాన మహాయజ్ఞాల్లో, ఇది మనం చెప్పుకుంటున్నాం కదా, కాంతి స్తంభం లాగా మనం ఎనర్జీస్ దింపుతాము అక్కడ గ్రూప్ ఎనర్జీస్ లో అని. సో అలా దిగిన ఎనర్జీ అది ఏమవుతుంది అంటే భూమి పైన ఎక్కడైనా సరే, ఎక్కడ ఎనర్జీస్ అవసరమో, ఎక్కడ ఎనర్జీస్ లేవో అక్కడికి ఎనర్జీస్ అన్ని ట్రాన్స్ఫర్ చేయబడతాయండి. అంటే అది కూడా ఒక గొప్ప సేవే అండి. ఎందుకంటే భూమి అంతా కూడా చక్కగా సుభిక్షంగా ఉంది, ఎక్కడ ఏ గొడవలు లేవు అంటానికి లేదు కదండి. మనం చూస్తున్నాం కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో చోట్ల ఎన్నో రకాల టెన్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ. సో ద ఎనర్జీ, మనం యాంకర్ చేసే ఎనర్జీ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ అండి. భూమి పైనే కాదు, ఇంకా వేరే లోకాల్లో ఎక్కడన్నా అవసరమైనా సరే ఈ ఎనర్జీ అంతా కూడా తీసుకెళ్ళబడి అక్కడ వినియోగించబడుతుంది. అంటే మాస్టర్స్ మనకి గట్టిగా మాట్లాడితే పత్రి గారు మనకి ఒక అద్భుతమైన మార్గాన్ని సెట్ చేశారు. మన ద్వారా మనమందరం కలిసి సామూహికంగా దింపే ఎనర్జీ సిస్టమ్ ద్వారా భూమి పైన ఎంతో మార్పు సంభవిస్తాను మాస్టర్స్. సో ఈవెన్ దిస్ ఈస్ ఆల్ ఎనర్జీ వర్క్ విచ్ ఇస్ నాట్ విజిబుల్ యాక్చువల్లీ, మన కళ్ళకి విజిబుల్ కాదు, కానీ ఇవన్నీ
జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని కొన్ని మన మాస్టర్స్ కి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ స్టాక్స్ అండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి, నా పర్సనల్ లెవెల్ ఎక్స్పీరియన్స్. మౌన ధ్యానాలు దే ఆర్ వెరీ కామన్ మన సొసైటీలో. మౌన ధ్యానాలు చేస్తాం అందరూ కూడా. అంటే పత్రి గారు అయితే అసలు ఒక లెవెల్లో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సంవత్సరం అంతా మౌనం ఉండారు సార్. ఎందుకు చేయాలి ఆ మౌనం? మౌనం చేస్తే ఏంటి అంటే మనకు కూడా చెప్పేవారు కదా, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. వారానికి ఒక రోజైనా మౌనం ఉండండి, లేకపోతే వారం రోజులు మౌనం, 40 రోజులు మౌనం, ఎవరెవరి స్థితులను బట్టి. అంటే మనం అటెంప్ట్ చేయాలి. ఒక రోజు మౌనం ఉంటే సాధారణ వాళ్ళకి చాలా కష్టం అండి. ఎందుకంటే మన మౌనం ఉండా కూడా, మౌనం ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు మన వాళ్ళు? మౌనంగా ఉంటారు కానీ లోపల అంతర్మౌనం ఉండదు. పైకి అన్ని సైగులతో మాట్లాడేస్తూనే ఉంటాం. ఇట్లా వద్దు, అట్లా చేయి, ఇట్లా చేయి. వెన్ ఎవర్ యూ ట్రై టు ప్రాక్టీస్, మౌనాన్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆర్య మౌనం అని అంటారు మన విపස්සన వాళ్ళు. ఎట్లా అంటే ఐ కాంటాక్ట్ కూడా ఉండకూడదు ఎవరితో. వీలైనంత వరకు తలదించుకొని మన పనులు మనం చేసుకుంటూ మొత్తం రోజంతా మౌనం ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని దొరికిన వాళ్ళందరికీ కాగితాల మీద రాసేసి మంచి ఇచ్చేసి, అంటే పైకి మాట మాట్లాడట్లేదు కానీ లోపలంతా జరుగుతానే ఉంటుంది. అది కాదు పద్ధతి. మనం చేసేటప్పుడు ఎట్లా చేయాలి? కంప్లీట్ మౌన. లోపల కూడా మాట్లాడకుండానే ఉండాలి. లోపల కూడా సైలెంట్. అంటే వన్స్ ఈ బాహ్యమైన మౌనం మన అంతర మౌనానికి దారి తీసేలాగా ఉండాలి. అంతేగాని పైకి మౌనంగా ఉంటూ లోపలంతా మనం మాట్లాడుతూ ఉంటే అందరితో, దట్ ఈస్ నాట్ ద వే. అలాంటి మౌనం, ఇంటెన్స్ మౌనాస్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో, వీలైతే ఇఫ్ యువర్ బాడీ క్యాన్ రెసిస్ట్, ఇది కూడా ఎక్కడికక్కడ సామూహికంగా గ్రూప్ మౌన ధ్యాన కేంద్రాలు పెట్టుకొని, ఇట్ డజంట్ మ్యాటర్ విత్ ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞాల్లో పెద్ద పెద్ద గ్రూప్స్ లాగా అట్లా కాదు, ఒకటే గ్రూప్ ఆఫ్ 10 people, మేబీ మోర్ ఆర్ లెస్ పర్వాలేదు, అట్లా పెట్టుకొని చేసి చక్కగా ఒక 3 days లిక్విడ్ డైట్స్ అట్లా పెట్టుకుంటే ద బాడీ విల్ బికమ్ లైటర్ ఆ ఫుడ్ షిఫ్ట్ తో. దానికి తోడు మనం ఎప్పుడైతే మౌనం ఉంటాం, గ్రూప్ లో ఉంటూ కూడా ఎవరు ఇంకా చూడకుండా స్ట్రిక్ట్ గా మౌనం అట్లా ప్రాక్టీస్ చేయగలిగితే ఎంత రిజల్ట్స్ అంటే అండి, యూ వోంట్ బిలీవ్. అంటే మేము అలాంటి ప్రాక్టీసెస్ ఇక్కడ చేస్తూ ఉంటాం అన్నమాట. మంత్లీ వన్స్ కానీ, అంటే కన్సిస్టెంట్ గా ప్రతి మంత్ చేస్తామని అనకపోయినా ప్లాట్ఫామ్ అయితే అవైలబుల్ చేసుకునే వాళ్ళకి. అది చేసినప్పుడు నాకు పర్సనల్ గా వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని ఈ ఉపోద్ఘాతం అంతా నేను ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఒక 3 days కి 30 hours ఆఫ్ ధ్యాన పెట్టుకున్నాము. రోజుకు 10 గంటల ధ్యానం. కంప్లీట్ 3 days కంప్లీట్ మౌన, కంప్లీట్ అంటే ఇంటెన్స్ మౌన. ఇంకెవ్వరితో మాట్లాడటం లేదు, ఎవరికి సైకిల్ లేదు, ఎవరు ఇంకా చూస్తాం లేదు. అట్లా ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చిన విజన్స్ ఎట్లా వచ్చినాయి అంటే, అదే లాస్ట్ ఆగస్ట్ లో ఎక్కడో కేరళ దగ్గర వాయనాడులో ల్యాండ్ స్లైడ్స్ జరిగి చాలా మంది చనిపోయారు అక్కడ. సో ఐ కుడ్ సీ పీపుల్ కమింగ్ అనమాట. ఎంత మంది అంటే, మేము రమణ మహర్షి పిరమిడ్ లో కూర్చొని చేస్తూ ఉంటే పిరమిడ్ మొత్తం, అదే చాలా పెద్ద పిరమిడ్ మొత్తం జనాలతో నిండిపోయింది. బయట ప్రాంగణాలంతా జనాలు, అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. పెద్దళ్ళు, మిడిల్ ఏజ్, వృద్ధులు, చంటి పిల్లలు, చిన్న పిల్లలు. అది అంతు పట్టట్ల. ఏంటి ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, అసలు ఇంత సతమతం అయిపోయాం వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేయించడానికి, వాళ్ళని అకామిడేట్ చేసుకుంటానికి. దిస్ ఇస్ ఆల్ ఇన్ ద డ్రీమ్ లెవెల్ అన్నమాట. మనం విజనరీ లెవెల్లో జరిగింది ఇదంతా. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేస్తారు. హూ ఆర్ దే, ఎవరు వీళ్ళందరూ, ఎక్కడి నుంచి వచ్చారు అర్థం కావట్లా. బట్ సమ్హౌ వి కుడ్ మేనేజ్. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ధ్యాన పద్ధతిని నేర్పి, ధ్యానం నేర్పి, మాస్టర్స్ ని ఇన్వైట్ చేసి, అంటే వాళ్ళకి దేనికి వచ్చారో మనకి ఈ భౌతిక లెవెల్లో మనకి తెలియదు, కానీ వాళ్ళు ఏదో అవసరం లేకుండా మన దాకా రారు అన్నది మాత్రం అర్థమవుతుంది. సో వి ఇన్వైటెడ్ ద మాస్టర్స్, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి
అవన్నీ చేస్తుంటే అసలు ఏం జరుగుతుంది అన్న దాని క్లారిటీ కూడా మాస్టర్స్ ఎలా ఇచ్చారంటే, అక్కడే పక్కన పొలాల్లో అన్ని కొండలు కనపడుతున్నాయి. ఆ కొండ చర్యలన్నీ పడిపోయి మొత్తం వరదలాగా మొత్తం అంతా కొట్టుకొచ్చేస్తుంటే, ఆ కొట్టుకొచ్చిన దాంట్లో ఇప్పుడు ఈ మనుషులందరూ కూడా కొట్టుకొచ్చేసి పిరమిడ్ దగ్గరికి చేరారు అన్నది చూపించారు. దెన్ వి కుడ్ రిలేట్ అనమాట. అంతకు ముందు రోజు వాయనాడులో జరిగిన ల్యాండ్ స్లైడ్స్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ సోల్స్ అన్ని ఇక్కడికి మనం చేసే సామూహిక మౌన ధ్యానం దగ్గరికి వచ్చారు ఆ ఎనర్జీస్ ని తీసుకుంటానికి అన్నది అర్థమయ్యి వి ఫెల్ట్ లైక్ రియల్లీ బ్లెస్డ్. ఎంత ఆనందం అంటే, ఓ మనం చేసేదానికి ఇంత ఉంటుందా. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ వి డోంట్ నో మెనీ థింగ్స్. ప్రతిదీ తెలుస్తే అసలు భూమి మీదే ఆగమేమో, మనం కూడా గర్వంతో ఎక్కడో తేలుతూ ఉంటామేమో. బట్ అప్పుడప్పుడు మనకి కొన్ని ఆన్సర్స్ వచ్చినప్పుడు చాలు మాస్టర్స్, ఇంతవరకు తెలిపితే చాలు. ఎందుకంటే ఎక్కువ అయినా కూడా భయమే మనకి. ఎందుకంటే మనం కూడా ఈ మాయా ప్రపంచంలో ఉండాలమే కదా, ఎక్కడన్నా అహంకారాలు వచ్చేస్తాయేమో అని ఆ భయం కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద వర్క్ వీఆర్ డూయింగ్ మాస్టర్స్. చిన్న గ్రూప్స్ ఆఫ్ మౌన ధ్యాన ఇంటెన్స్ ఎనర్జీస్ కే ఇఫ్ యూ క్యాన్ రిలీజ్ సో మెనీ సోల్స్, యూ క్యాన్ షో ద వే పాత్. మన ఎనర్జీ ద్వారా పాత్ క్రియేట్ అయ్యి వీళ్ళందరూ కూడా వారి వారి లోకాలకి ఆవల లోకాలకి వెళ్ళటానికి మనం దారి ఏర్పరచగలుగుతున్నామంటే ఎంత అద్భుతమైన కార్యం మనం అందరం చేస్తున్నామో ఆలోచించండి. సో జస్ట్ ఇమాజిన్, చిన్న గ్రూప్స్ లో మౌన ధ్యానాల్లో ఇంత ఎనర్జీ సిస్టమ్ ఫామ్ అయ్యేటప్పుడు పెద్ద పెద్ద ధ్యాన మహాయజ్ఞాల్లో ఎంత అద్భుతాలు జరుగుతూ ఉంటాయో జస్ట్ వి క్యాన్ ఇమాజిన్. సో ప్రతి ఒక్కళ్ళు వీలైనంత వరకు ఇలాంటి వాటికి పార్టిసిపేట్ చేయండి మాస్టర్స్, పార్టిసిపేట్ చేయండి. అనుభూతుల కోసం అని అన్ను, ఇలాంటి విజన్స్ కోసం అన్ను. ఇఫ్ యు ఆర్ గిఫ్టెడ్ ఇలాంటివి కూడా చూసుకొని దాన్ని ఎంజాయ్ చేయండి. బట్ అండర్లయింగ్ ఒకటి మనం గుర్తుంచుకోవడమే, మనం వెళ్తున్నాము అంటే మనం యజ్ఞంలో మనం కూడా సమిత అవుతున్నాం. వీఆర్ కాంట్రిబ్యూటింగ్ అవర్ సెల్స్ టు ద యజ్ఞ అన్నది మనకి అర్థం అవ్వాలి. ఎన్నో సమితుల్లో ఎంతో మంది ఉంటారు, బట్ వాళ్ళల్లో మనం కూడా ఒక సమితి, వీఆర్ ఆల్సో ఏబుల్ టు కాంట్రిబ్యూట్ అన్నది. మనం ఎంతసేపు మనకి మనం పొందుతామా కాదు, మనం ఏం కాంట్రిబ్యూట్ చేయాలి అన్న యాంగిల్లో కూడా మనకి ఆలోచిస్తాం రావాలి మాస్టర్స్. సో ఇంత అద్భుతం అండి ధ్యాన మార్గం. సో ఐ టేక్ ద అడ్వాంటేజ్, ఈ ప్లాట్ఫామ్ మనం ధ్యాన మహా చక్రాలు, ధ్యాన మహాయాగాల గురించి చెప్పుకుంటున్నాము. సో ఇవన్నీ సెట్ చేసిన గురువులు, గురు పరంపర గురించి కూడా మనం చెప్పుకోవాలండి. మన పత్రి సార్తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇది గురు పౌర్ణమి వారం కూడా కనుక ఇంకా 2 days లో గురు పౌర్ణమి కూడా వస్తుంది కనుక ఈ మొత్తం అఖండ భారతావళిలో సమస్త భూమండల పైన ఉండ గురువులందరికీ ఒకసారి నమస్కారం చేసుకుందాం అండి. ఎంతో మంది ఎంతో అద్భుతమైన మార్గాన్ని సెట్ చేసి, అంటే ఒక్కొక్కళ్ళు మన ఫ్రీక్వెన్సీని బట్టి మనం ఒక గురు పరంపరకి కనెక్ట్ అవుతాం. ఇక్కడ మళ్ళీ కూడా వి నీడ్ టు అండర్స్టాండ్ యాజ్ మనకి మనం ఎలా చెప్పుకుంటామో మనలో కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అన్నది గురువుల దగ్గరికి కూడా వచ్చేసరికి విత్ ద డ్యూ రెస్పెక్ట్ ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే, ప్రతి ఒక్కళ్ళు గ్రేటే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్పస్ మీద భూమికి వచ్చారు అండ్ దే ఆర్ లివింగ్ దేర్ పర్పస్, దే హ్యావ్ లివ్డ్ దేర్ పర్పస్. వాళ్ళ పర్పస్ వాళ్ళు జీవించి వెళ్ళారు. అరే నా గురువే గొప్ప, నా గురువు ఇవన్నీ చూపించారు, నో. ఎవరి గురువులు ఏ పర్పస్ మీద అయితే భూమికి వచ్చారో ఆ పర్పస్ ని ఎంతో అద్భుతంగా వారు జీవించి వెళ్ళారు. ఆ క్రమంలో ఇవాళ మనం కొంతమంది గురువుల యొక్క మెయిన్ ఏం చేశారు వాళ్ళు అన్నది చెప్పుకుందాం. ఎందుకంటే ఇది గురు పౌర్ణమి వారం కనుక గురువులను తలుచుకొని వాళ్ళ కాన్షియస్నెస్ తో మనం కనెక్ట్ అవుతూ వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళల్లో కొంతన్నా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ముందుగా మన ప్రియతమ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, హిస్ పర్పస్ ఆన్ లైఫ్ మనందరికీ తెలుసు. ఆయన ఎంతో సరళంగా ధ్యానము, జ్ఞానము, ఆత్మజ్ఞానం ఆయన మెయిన్ పాలసీ.
దానికి తోడు శాకాహారం అండి, శాకాహారము పిరమిడ్స్. దీస్ వర్ ద మెయిన్ పాలసీస్ ఆయన తీసుకొచ్చింది. సో దాంట్లో ప్రత్యేకంగా అంటే కొంచెం డిఫరెంట్ టు ద అదర్ గురూస్ చెప్పాలి అంటే ఆయన శాకాహారం గురించి మెయిన్ గా ప్రమోట్ చేశారు. అందరూ చెప్తారు అహింస పరమో ధర్మ, ధర్మాలన్నింటిలోకి పరమ ధర్మం ఏదైనా ఉంది, మెయిన్ ధర్మం ఏదైనా ఉంది అంటే అహింస అని అందరూ చెప్తారు. బట్ పీపుల్ జనరలీ దే ఆర్ స్కేర్డ్ టు సే నాట్ టు ఈట్ నాన్ వెజ్. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళ ఫుడ్ స్టైల్స్ లో నాన్ వెజ్ అనేది ఉంటుంది కనుక నాన్ వెజ్ తినొద్దంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో అన్న భయంతో చాలా మంది గురువులు జస్ట్ యాజ్ అ సేయింగ్ చెప్పేస్తారు అహింసా పరమో ధర్మ అని. బట్ మీ ఇన్సిస్ట్ చేయరు మీరు నాన్ వెజ్ మానేయండి అని. కానీ పత్రి సార్ హీ వాజ్ అ డాషింగ్ గురు, డేరింగ్ గురు. ఆయన ఎక్కడ దడవల. ఎవరు ఎంతమంది నాతో పాటు వచ్చినా నాకు బాధ లేదు. కానీ దోస్ లైక్ మై ప్రిన్సిపల్స్, ఎవరైతే నేను చెప్పిన పద్ధతి వాళ్ళకి నచ్చుతుందో వాళ్ళే ఫాలో అవుతారు. ఆయనకి నంబర్ డెంట్ మ్యాటర్, ఇంతమంది కావాలి అన్నది కాదు. కానీ వచ్చే ఎంతమంది అయినా సరే ఆయన చెప్పిన ఫిలాసఫీని కరెక్ట్ గా ఫాలో అవ్వాలన్నదే ఆయన కోరుకున్నారండి. సో ఆ క్రమంలో ఆయన బాగా ప్రచారం చేసింది శాకాహారం గురించి. ప్రతి ఒక్కళ్ళు మనం శాకాహారులుగా మారాలి, మనం ఏ రకంగానూ హింసకి పాల్పడకూడదు. వీ షుడ్ నాట్ బి ద రీజన్ ఫర్ హింస అన్నది ఆయన ఇచ్చిన మెసేజ్. సో ఇది శాకాహారం మనం తీసుకునేటప్పుడు మన భోజనం ఎంతో సాత్వికంగా ఉండాలి అని చెప్పారు. భోజనంతో పాటు మనం ఇంకొక లెవెల్ ఆఫ్ హింస గురించి కూడా చెప్పుకుందాం. చాలా మంది మనవాళ్ళు కూడా మేము శాకాహారులుగా మారిపోయాం, మేము ఎంతో సాత్వికంగా ఉన్నాము అని అనుకుంటాం. కానీ ఆ సాత్వికత అనేది మన మానసిక తలంలో కూడా ఉండాలి. ఎవరిని మన మాటలతో కానీ మన చేష్టలతో కానీ మనం హింస పెట్టకుండా ఉండే స్థితికి మనం ఎప్పుడైతే ఎదుగుతామో మన గురువు గర్విస్తారండి మన చూసి. మన గురువు గర్వించేలాగా మన ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి అన్నది ఆయన కోరుకున్నారు. మనం ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహారం గురించి చెప్తూ, శాకాహారమే తీసుకుంటూ చాలా సాత్వికంగా, అంటే మాటల్లో కూడా హింస ఎక్కడా తొణికిసలాడకుండా మన ప్రవర్తన ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అన్నది ఆయన కోరుకున్నారు. సో ఇవాళ రోజు మన గురుగారిని తలుచుకుంటూ ఆయన ఏదైతే కోరుకున్నారో, ఒక టిపికల్ పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి అని కోరుకున్నారో అలా ఉండే ప్రయత్నం చేద్దాం. అమంగ్ దోస్ ఇలాంటి వాటిల్లో బాగా ఆయన ఇష్టపడింది ఏంటి అంటే ధ్యాన ప్రచారం. ఆ ధ్యాన ప్రచారంలో మాత్రం వి క్యాన్ గివ్ 100% టు ద పిరమిడ్ మాస్టర్స్ అండి. ఎంతో చక్కగా అసలు ఇప్పుడు ఇలా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఇప్పుడు పిఎంసి డిజిటల్ అనిత గారు వాళ్ళు ఎలా చేస్తున్నారు, అలాంటి ఎన్నో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఎవ్రీ వన్. అందరు రీచ్ లోకి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉండాలి రీచ్ లోకి వెళ్ళిపోతున్నాయి. అది కాకుండా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే మాస్టర్స్ కూడా ఎంతో మంది ఉన్నారండి. ప్రతి ఊరు ప్రతి పల్లికి వెళ్ళి ఒక్కొక్కళ్ళని మేలు కొలుపుతున్నారు చూడండి. దట్ ఈస్ ద స్ఫూర్తి అండి, పత్రి గారు ఇచ్చిన స్ఫూర్తి. అది మాటలు కాదండి. తెలియని ఊరైనా సరే వెళ్ళి వాళ్ళు పరిచయం చేసుకొని గుడుల్లో బడుల్లో ఇవన్నీ క్లాసెస్ అరేంజ్ చేస్తూ ఎంతో మందికి ఆ మేల్కొల్పు అనేది తీసుకొస్తున్నారండి. అంటే సార్ ఉన్నప్పుడు మొన్నే మూవీ చూసాను సార్, ద లెవెల్ ఆఫ్ వర్క్ విత్ సార్ డెడ్. ఆయన ఒక బాట వేశారు, దాన్ని ఎంతో చక్కగా అందరూ కూడా ఆచరిస్తున్నారండి. సో పత్రి గారికి మనం ఇంటర్నల్ గా మనస్ఫూర్తిగా మనం మాట ఇచ్చుకున్నాం. మన కంఠంలో ప్రాణం ఉన్నారు. ఇన్ విచ్ ఎవర్ వే వీ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ, ప్రచారంగానా, జ్ఞానపరంగా పంచడాలా, లేకపోతే ఇలాంటి సామూహిక ధ్యానాలు ఆర్గనైజ్ చేస్తారా, సమ్వేర్ ఆర్ అదర్ మన కాంట్రిబ్యూషన్ మనం చేయగలిగినంత బాగా మనం చేసే ప్రయత్నం చేద్దాం. దట్ ఈస్ ద ఓన్లీ నివాళి విచ్ వి కెన్ గివ్, అండ్ దట్ ఈస్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్ నాకు తెలిసినంత వరకు. సో ఇవాళ పత్రి గారిని తలుచుకుంటూ మనం ఇంకొంతమంది గురువులు కూడా
చెప్పుకుందాం. ఎందుకంటే గురువు అంటే ఏంటి అంటే, గురువు ఒక త్రిమూర్తాత్మక స్వరూపం అండి. త్రిమూర్తాత్మక స్వరూపం అంటే ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు కూడా ఒకే రూపంగా రాశీభూతమయ్యి మూర్తి భవిస్తే ఎలా ఉంటుందో అదే గురువు. మామూలుగా మనకి బ్రహ్మ గురించి తెలుసు, విష్ణు గురించి తెలుసు, మహేశ్వరుడి గురించి తెలుసు. బట్ గురువు ఇస్ ఈ ముగ్గురు యొక్క కాంబినేషన్. ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఒకే రూపంలో ఉంటే ఎవరు? అదే గురువు. వాళ్ళు అక్కడ కూర్చొని ఆ లోకాల్లో కూర్చొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకి హెల్ప్ చేయాలన్నా కూడా దే నీడ్ సమ్మన్. ఇక్కడ ఒక గురువు రూపంలో వచ్చి మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారండి వాళ్ళు. సో గురువు ఎవరు కాదండి, ముగ్గురు మూర్తుల యొక్క త్రిమూర్తుల యొక్క కంబైన్డ్ రూపమే, త్రిమూర్తాత్మక రూపమే గురువు అండి. అట్లాంటి గురువులందరికీ మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకున్నాము. ఇక్కడ నాకు కబీర్ దాస్ అనే ఒక మాట గుర్తొస్తుందండి. ఒకసారి కబీర్ దాస్ ఎవరో అడుగుతారు, నీకు చాలా ఇష్టం కదా మీ గురువు అన్న మీ గోవిందుడు అన్న, ఇద్దరు అంటే చాలా అభిమానంగా ఉంటావు. ఎప్పుడన్నా నీ జీవితంలో గురువు గోవిందుడు ఒకేసారి నీ ఎదురుగుండా వస్తే ఏం చేస్తావు అని అడుగుతారు కబీరు. అడిగితే ఆయన ఒక్క క్షణం కూడా తడుముకోకుండా ఏం చెప్తారంటే, నా గోవిందుడు ఎవరో తెలియచేసింది నా గురువే గనక ముందు నా గురువు పాదాలకే నేను నమస్కారం పెడతాను అని చెప్తారు కబీర్ దాస్. సో దట్ ఈస్ ట్రూ అండి. మన దేవుడు ఏంటి, మన భగవంతుడు ఎవరు, ఆ భగవత్ తత్వం ఏంటి, ఇవన్నీ తెలియచేసేది మనకు గురువే. అంతకు ముందు మనకి పూర్తిగా భగవత్ తత్వం గురించి తెలియదు. గురు ఇస్ అ పర్సన్. గురు అన్న వర్డ్ ఏంటంటే రు. గు అంటే చీకటి అండి, రు అంటే తొలగించేవాడు. సో ఎవరైతే మన లోపల ఉన్న చీకటిని తొలగిస్తారో అతనే గురు. చీకటి ఇన్ ద సెన్స్ మళ్ళా భౌతికమైన చీకటి లోపల ఉంది దాని గురించి కాదు. మనకి ఎక్కడ అజ్ఞానం ఉందా, ఎక్కడన్నా సరే మనకి నాలెడ్జ్ లేదు దాని గురించి అంటే దాని పట్ల మనకి ఆ జ్ఞానాన్ని నాలెడ్జ్ని కల్పించేవాడే గురువు అండి. సో అట్లా ఇక్కడ కబీర్ చెప్పింది ఏంటి, నా గోవిందుని తెలియచేసింది నా గురువే అని చెప్పారు. అంటే మనకి అప్పుడు దాకా మనకి భగవంతుడు ఏంటో తెలుసు, మనం భగవంతుడిని పూజిస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ భగవత్ తత్వం ఏంటి అనేది తెలుసుకోవడానికి డెఫినెట్ గా ఒక గురువు మన జీవితంలోకి రావాల్సిందే అండి. ధ్యాన మార్గంలో రానప్పుడు ఎట్లా ఉంటుందంటే మొత్తం మనం మనం ఏ భ్రమలో ఉంటాము, మనమే గొప్ప భక్తులు, మనకంటే మించిన భక్తులు అసలు లేనే లేరు అన్న ఫీల్ లో ఉంటాము. కానీ దీంట్లోకి వచ్చినాక తెలుస్తుంది భగవంతుడు ఒక విగ్రహానికి మాత్రమే పరిమితుడు కాదు, ఆయన సర్వంతర్యామి. అన్నిట్లో భగవంతుడిని చూడగలిగే స్థితికి మనం తీసుకొచ్చేది ఒక గురువే. అంతకు ముందు భగవంతుడు వాజ్ లిమిటెడ్ అన్నమాట, మన పూజా మందిరము లేకపోతే గుళ్ళో వరకే లిమిటెడ్. సో ఇక్కడ భగవంతుడిని మనం విగ్రహాలు పూజించకూడదు ఇవన్నీ కాదండి. వీ హ్యావ్ టు లెర్న్ టు వర్షిప్ ఎవ్రీ వన్ ఈక్వలీ సేమ్ యాజ్ గాడ్. భగవంతుడు అక్కడి వరకే పరిమితుడు కాదు, నీలో ఉండాడు, నాలో ఉండాడు, ప్రతి చెట్టులో ఉండాడు, చేమలో, అన్నిట్లో ఉంది భగవంతుడే. నిజంగానే ఆ ఫీల్ కి మనం ఎదగగలిగితే జ్ఞానపరంగా ఉంటుంది, బట్ విజ్డమ్ పరంగా నిజంగానే మనం అలా ఫీల్ అవుతున్నామా? సో ఎవ్రీడే సత్సంగాలు ఏదైతే మనం గురువు సత్సంగాలు వింటామో దట్ హెల్ప్స్ అండి, మనని మౌల్డ్ చేస్తానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. గురువుది మనం అనుకుంది ఏంటంటే ఆయన ఒక త్రిమూర్తాత్మక రూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలియక రూపమే గురువు అనుకున్నాం. గురువుని ఇంకొక రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆయన ఒక దర్పణం. దర్పణం అంటే మన అర్థం అండి. ఇఫ్ యు లుక్ ఎట్ అ గురు, ఒక గురువు ఇంకా చూసినప్పుడు మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటాం. కొంతమంది గురువును చూస్తే మనకి నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఆ నెగిటివ్ ఫీలింగ్ మనకి కలుగుతుంది అంటే ఆ నెగిటివిటీ మనలో ఉంది అని మనకి అర్థం కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ద అదర్ పర్సన్ హు ఇస్ రాంగ్, ఇట్స్ అబౌట్ అస్. మన లోపల ఏం తప్పు ఉంది అన్నది మనం తెలుసుకోవాలండి. అందుకే ఆయన ఏంటంటే ఇప్పుడు గురువుని
ఆ గురువు ఎలా ఉండారో అలాగే ఉంటారు. కానీ మనలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే కొద్దీ గురువు పట్ల అభిమానం అనేది మనకు పెరుగుతుంది. సో ఇట్ డజంట్ మీన్ కి గురువు మారిపోయారు అని కాదు, మనం మారాము అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో లెర్న్ మాస్టర్స్, లెర్న్ టు సీ గుడ్ ఇన్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కళ్ళలో మంచిని చూస్తూ నేర్చుకోండి. ఆ మంచిని మనం ఎప్పుడైతే చూస్తున్నామో, అన్నిట్లో మంచి వైపు ఎప్పుడైతే ఆకర్షితులు అవుతున్నామో, మనకి అన్నిట్లో మంచిగా కనిపిస్తుందండి. మన నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ నుంచి పాజిటివ్ వైపు కి మనని తీసుకెళ్ళగలిగేది ఒక గురువు మాత్రమే అండి. ఆయన మనకి ప్రతి విషయంలో లోతైన పరమ సత్యాన్ని తెలియచేసేది ఒక గురువు. అంతకు ముందు అన్ని తెలిసినట్టే ఉంటాయి. మనంత ఎడ్యుకేటెడ్ ఇంకొకళ్ళు లేనే లేరు. మనకి తెలియంది ఏముంది, మనం వెళ్ళి ఇంకొకరి దగ్గర నేర్చుకోవడం ఏంటి అనిపిస్తుంది. కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి ఏమీ తెలియదు అన్నది మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతుందండి. సో ట్రై టు కనెక్ట్ టు ద గురువుస్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. గురు పరంపరలకి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయితేనే మనకి ఆ పరమ సత్యం, ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి మనకు అన్ని తెలపబడతాయండి. ఒక గురువు పాదం మోపితే ఒక చోట ఎట్లా ఉంటుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. మనం వెళ్ళి గురువు దగ్గర మనం దర్శనం చేసుకుంటానికి మనకి ఎంతో అదృష్టం ఉండాలండి. అలా కాకుండా ఒక గురువు మన ఇంటికి వచ్చి పాదం మోపిన, అది మొత్తం గురువు ఏ ప్రదేశం, మన ఇల్లునే కాదండి, ఏ ప్రదేశంలో పాదం మోపిన ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయండి. ప్రకృతి స్మెల్స్ ఇట్ బిఫోర్ హ్యాండ్. గురువులు వస్తున్నారు అన్నది ప్రకృతికి ముందే తెలిసి అవన్నీ ఆ గురువుకి స్వాగతం పలుకుతూ అవన్నీ పుష్పిస్తూ బిగించేస్తాయి. అవన్నీ చక్కగా కాయల్ని కాస్తం బిగించేస్తాయి. అంటే మనకి ఎవరి ద్వారానూ ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా మనకి తెలియదు ఒక గురువు ఇక్కడికి రాబోతున్నాడని. కానీ ప్రకృతికి అన్ని ముందే తెలిసిపోతాయండి. అంత ఒక ప్యూర్ చైతన్యం గల ఒక పురుషుడు వస్తున్నాడు మన ఏరియాలోకి అన్నది ముందు అవే స్మెల్ చేయగలుగుతాయండి. సో అందుకే అంటారు మన సొసైటీలో కూడా ఎంత వీలైతే మీరంతా నేచర్ తో కనెక్ట్ అవ్వండి. నేచర్ తో కనెక్ట్ అయితే ఆ నేచర్ కుండ ప్యూరిటీ మనలో కూడా వస్తుంది అన్న ఉద్దేశం ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఒక్క గురువు అడుగు పెడితేనే మొత్తం ఆ చుట్టుపక్కల ఆయన పాదం పడిన చోటల్లా, ఆయన పాదం మోపిన చోటల్లా ఎంతో ప్రక్షాళన జరుగుతుంది. అంటే ఈ ధ్యాన మహాయజ్ఞాలకు ఒకేసారి సామూహికంగా ఎంతో మంది గురువులు వచ్చి వారి వారి సందేశాలని, వారి వారి జ్ఞానాలను పంచుకోవడానికి ఎంతో మంది వస్తారండి. సో అలాంటి చోట్లకి మనం వెళ్ళగలిగితే మనలో ఎంత ప్రక్షాళన జరుగుతుందో మనం కూడా ఊహించుకోవాలండి. ఎందుకంటే ఈ ధ్యాన మహాచక్రాలని కూడా ఒక గొప్ప వేదిక అండి. అసలు ఒకే వేదిక పైన పత్రి సార్ మనకి అలవాటు చేసింది ఏంటంటే, ఒక్క గురు పరంపర గురించే మనం తెలుసుకోనక్కర్లా, లేకపోతే మనకు మనమే గొప్పవాడు. అందరి గురువులు చెప్పేవనండి. అందరి ద్వారా అన్ని రకాలన్ని జ్ఞానం యొక్క బహుముఖ కోణాలని తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన ఉండగానే మనకి ధ్యాన మహాచక్రాలను ఎంతో మంది గురువుల్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసేవారు. ఎంతో మందిని ఎన్నో రకాలుగా తీసుకొచ్చేవారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క శైలి ఉంటుంది, వాళ్ళ స్టైల్స్ వాళ్ళవి. సో ఆ రకంగా మనం వింటూ ఉంటే ఇలా ఉంటుందా అన్నది కూడా మనకి అర్థం అవుతుంది. మాస్టర్స్, డోంట్ లీవ్ ద ఆపర్చునిటీ. వెళ్ళండి, వెళ్తే ఎంతో మంది గురువుల యొక్క మనకి అజ్ఞానం కూడా అందుతుందండి. గురువు యొక్క వీక్షణ గురించి చెప్పుకుందాం అండి. అంటే గురువు పాదం మోపితే ఎట్లా ఉంటుందో మనం చెప్పుకున్నాం. గురువు యొక్క వీక్షణ ఎలా ఉంటుంది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం. ఒక గురువు యొక్క చూపు, కంటి చూపు మన మీద పడితే జన్మాంతర బ్లాక్స్ అన్ని కూడా, మన కర్మలన్నీ కూడా ప్రక్షాళన. ఒక గురువు యొక్క చూపు మాత్రంతో. సో ఒక లివింగ్ గురువుని దర్శించుకునే భాగ్యాన్ని మనం వదులుకోకూడదండి. ఎందుకంటే పత్రి సార్ ప్రతి ఎక్స్పీరియన్స్ ఐ రిలేట్ టు హిమ్, బికాస్ ఎందుకంటే ఆయనతోనే మనకి ఇంటరాక్షన్ ఉంది కనుక. ఫస్ట్ టైం పత్రి సార్ని చూసినప్పుడు
ఆయన ఎలా చూస్తారు అంటే ఎంత తీక్షణంగా చూస్తారంటే మన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా లోతుల్లోకి చూసేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ మనని బాహ్యంగా కాదు ఆయన చూసేది, మన కళ్ళలో నుంచి మన అంతరాళ లోతుల్లోకి మన ఆత్మని టచ్ చేస్తారు. మనకు తెలియకుండానే మన కళ్ళంటే నీళ్ళు కారిపోతాయి. ఆయన చూపు ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అంటే ఒక్క క్షణం కూడా మనం కూడా రెప్పేయకుండా అలాగే చూడగలం, అంత కట్టిపడేస్తారు ఆయన చూపు. అలా మనం గురువుల గురించి తెలుసుకున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే గురువు తన శిష్యులకి కావాల్సిన ఎనర్జీస్ తన కంటి చూపు ద్వారా అందిస్తారు అన్నది మనకి అర్థమవుతుందండి. దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ అన్నమాట. గురువులు ఒక్కొక్క గురువు లేకపోతే ఒకే గురువు అనేక కోణాల్లో అనేక మంది శిష్యులకి ఆయన ఎనర్జీస్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎంత కరుణ ఉంటే గురువులు వాళ్ళ శక్తిని మనకి అందించే ప్రయత్నం చేస్తారండి. ఎక్కువ మనం కొన్ని గురువు పరంపరలు ఎలా చూస్తామంటే శిష్యులు ఎదురుగుండా కూర్చొని ఉంటారు, వాళ్ళ తల మీద చేయి పెట్టేస్తారు గురువులు, శక్తిపాతం అని అంటారు. బట్ పత్రి సార్లు అంటాడు అలాంటివి చెయ్యకపోయినా వాళ్ళు చేసింది అద్భుతమైన శక్తిపాతం. కంటి చూపు ద్వారా కావాల్సిన ఎనర్జీస్ అన్ని కూడా ఆయన అందించేవారు. ఆ తర్వాత స్పర్శ, గురువు యొక్క స్పర్శ. స్పర్శ అంటే ఆయన చేతితో షేక్ హ్యాండ్ ఇచ్చేవారు, ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేవారు. ఎంత ఆనందంగా అందరూ ముందుకెళ్ళి చక్కగా సార్ షేక్ హ్యాండ్ తీసుకోవాలని పరిగెట్టేవారు. దాంట్లో మళ్ళా డిఫరెంట్ డిఫరెంట్ భావాలతో వెళ్ళే వాళ్ళు ఉండేవారు. ఆయన స్పర్శ అందితే చాలు, ఆయన్ని తాకగలిగితే చాలు, ఈ జన్మకి ఇది చాలు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే ఆయన తాకితే మన నెగిటివిటీ అంతా ఆయన తీసేస్తాడు అనుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. సో యద్భావం తద్భావం, వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ హ్యాపెండ్. యాక్చువల్లీ ప్రతిదీ జరిగింది. ఆయన తాకారు అంటే మళ్ళీ అక్కర్లేదు, కొంత డెఫినెట్ గా తీసిందన్నమాట వాస్తవం. అలా పత్రి గారు మనని తాకినప్పుడు అంటే ఎప్పుడు కూడా లోవర్ ఎనర్జీస్ ని తీసుకొని హయ్యర్ ఎనర్జీస్ ని ఆయన ట్రాన్స్ఫర్ చేసేవారు. అలా తీసుకున్నప్పుడు ఈ ఎనర్జీస్ ఆయనకు వెళ్ళినప్పుడు ఆయన తర్వాత ఎంత ఇబ్బంది పడేవాడు అన్నది మేము ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే మేము చూసేవాళ్ళు. ఆఫ్టర్ మాత్ ఇవన్నీ జరిగిపోయినాక ఈ ఏ అయితే ప్రోగ్రామ్స్ జరుగుతాయి అన్ని అయిపోయినాక ఆయన కొన్ని వేల మందికి అప్పటికే షేక్ హ్యాండ్లు ఇచ్చి ఉండేవారు. అన్ని ఇచ్చినాక హీ లిటరలీ యూస్ టు సఫర్ అండి. ఎంత సఫర్ అయ్యేవారంటే, ఎంత బాడీ పెయిన్స్ అంటే కొత్తగా చూసేవాళ్ళు ఏంటి ధ్యాన మార్గంలోకి వస్తే అసలు అన్ని జబ్బులు పోతాయి, ఆరోగ్యంగా ఉంటారని అంటారు కదా, ఈయన ఏంటి ఇంత అవస్థపడుతున్నాడు అని అనుకునే ఛాన్స్ కూడా ఉండే అనమాట. సడన్లీ ఎవరన్నా ఆ టైంలో చూస్తే చాలా అవస్థపడేవారు ఆయన, చాలా అవస్థపడేవారు. అదంతా క్లీనింగ్ చేసుకుంటానికి కొంచెం సమయం ఆయనకు పట్టేది. ఆయన వేడి వేడి నీళ్లు పెట్టించుకొని స్నానం చేసేవారు. ఆ వేడి నీళ్ళు ఎలా ఉండేయంటే మనలాంటి వాళ్ళు ఇలా ఏలు పెడితే మొత్తం ఆ తోలంతా ఊడొచ్చేస్తుందా అన్నంత వేడిగా ఉండేవి ఆ నీళ్లు. బట్ పత్రి సార్ అంత వేడి నీళ్లతోనే ఉడికే నీళ్ళతో స్నానం చేసి వచ్చినాక హీ యూస్ టు బికమ్ ఫ్రెష్ అన్నమాట. అప్పుడు దాకా హీ యూస్ టు సఫర్ ఆల్ ద సఫరింగ్స్ విచ్ హీ హస్ టేకెన్ ఫ్రమ్ ఆల్ అన్నమాట. అందరి దగ్గర నుంచి తీసుకున్నంతా కూడా తీసుకున్నాక ఆయన సఫర్ అయ్యారు. సో గురు స్పర్శ ద్వారా కూడా మనల్ని అప్లిఫ్ట్ చేస్తారు, మనలో ఉన్నదాన్ని తొలగిస్తారు. అంటే ఈ గురు మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వస్తానికి దారి కొంత మనకి ఈజీ చేసేస్తారంటే అంత కరుణామయులు గురువులు. ఆ తర్వాత వాళ్ళ బోధన ద్వారా, వాళ్ళ స్పీచెస్ ద్వారా, వాళ్ళు ఇచ్చే జ్ఞానం ద్వారా ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొస్తారండి. సో గురువులు ఎలా మనలో షిఫ్ట్ తీసుకొస్తారు అన్నది మనం జస్ట్ చెప్పుకుంటున్నాం. గురువు ఒక దర్పణంలో అంటారు, అంటే ఒక అర్థం లాగా మంచి చెడు రెండు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి ఆయన దగ్గరికి మనం వెళ్ళేసరికి. అంటే యాక్చువల్లీ అదొక పారామీటర్, మనం కరెక్ట్ గా ఉన్నామా, మనం మార్చుకోవాలా అన్నది మనకి అర్థం అవుతుంది. ఆ తర్వాత ఒక గురువు దగ్గరికి వెళ్ళాము అంటే పరమ సత్యం, జ్ఞానం అంతా కూడా మనకి అందించబడుతుంది. ఒక గురువు పాదం మోపితే జరిగే మార్పులు ఏంటి అన్నది కూడా మనం చెప్పుకున్నాం. సమస్త ప్రకృతికి ముందే తెలిసిపోతుంది ఇక్కడికి రాబోతున్నారు అన్నది. ఎంతో ఆనందంగా
అవన్నీ భలే పుష్పిస్తాయండి. ఇవన్నీ అన్ని మాకు లిటరల్ అంటే ఎక్కడో బుక్స్ లో చదివింది కాదండి. దీస్ ఆర్ ఆల్ ఆర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. పత్రి సార్ వస్తున్నారు అన్నది ఇంకా ఫిక్స్ అవ్వక ముందే మా గార్డెన్ అయితే అసలు మా గార్డెన్ లో పువ్వులు ఆ వారం 10 రోజులు ఎంత అద్భుతంగా పూసినాయి అంటే అంటే వి కుడ్ స్మెల్ అది చూడంగానే ఏంటి ఇంత ఆనందంగా ఉంటాయి ఈ మొక్కలన్నీ అని. తర్వాత ఇలా వస్తున్నారంట పత్రి సారు అంటే తర్వాత ప్లాన్స్ మాకు రివీల్ అయినాయి వస్తున్నారు అన్నది. అంటే అవి వాటికి ముందే తెలిసిపోతాయి అన్న దానికి ఇవి సిగ్నల్స్ అన్నమాట. అంటే దే ఆర్ రెడీ ఫర్ ద స్వాగతం ఆఫ్ ద గురువు అన్నది మనకు అర్థమైపోయింది ఆయన స్పర్శ ద్వారా చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం ఇంకా ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు ఒక శిల్పి లాంటి వారు. శిల్పి అనేసరికి ఎవరైతే చెక్కుతారో ఒక విగ్రహాలను చెక్కుతారు అలాంటి వాడు ఒక గురువు. మనలో అక్కర్లేనంతా తీసేస్తూ మనని చక్కగా కావాల్సిన దాన్ని ఉంచుతూ అక్కర్లేని దాన్ని తీసేస్తుంటే మనం ఒక అందమైన రూపంగా మనని తయారు చేయగలరు. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ ఫిజికల్ సెల్ఫ్. మన లావో సన్నమో ఇవన్నీ చేస్తారంటారు. మన ఎమోషనల్ బాడీ అవనివ్వండి, మెంటల్ బాడీ అవని వీటిల్లో అక్కర్లేని ఎప్పుడైతే తొలగిపోతాయో అంటే అన్ని పరిమళాలు చిమ్మే గుణాలతో మనం ఎప్పుడైతే ఉండిపోతామో ఆబ్వియస్ కదండి. మనం ఎక్కడ వెళ్ళినా పీపుల్ క్యాన్ స్మెల్ ఇట్. ఇప్పుడు అట్లా మనని తీర్చిదిద్దే అంత గొప్ప శిల్పి ఒక గురువు. దీన్ని ఒక చిన్న కథ రూపంలో మనం చెప్పుకున్నాం అండి చక్కగా. అంటే ఇలా గురువు ఒక శిల్పి అంటే మేబీ దట్ మనకి గుర్తుండొచ్చు లేకపోతే గుర్తుండకపోవచ్చు. కానీ ఈ కథ అయితే డెఫినెట్ గా గుర్తుంటుంది. మన సొసైటీలో పాపులర్ కదే, బట్ స్టిల్ ఐ టేక్ ద లిబర్టీ దీన్ని ఇక్కడ మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒక క్వారీ వచ్చి ఒక అతను 3 పెద్ద పెద్ద గ్రనైట్ రాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడు తను తీసుకెళ్ళటానికి. తను దేనికోసం అది ఒక విగ్రహంగా విగ్రహాన్ని తయారు చేయించాలి. చాలా రాక్స్ లో మంచి అంటే అక్కడ రాళ్ళల్లో మంచి బాగా స్ట్రాంగ్ గా ఉండే గట్టి రాళ్ళని ఎంచుకుంటాడు అనమాట. అతను ఎంచుకొని అతను ఆ లారీలో వేసుకొని ఆ 3 రాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటే వెళ్ళి ఒక శిల్పి దగ్గర ఆ 3 రాళ్ళని దించేస్తాడు. దించినాక ఆ శిల్పి చూసుకొని 3 గట్టిగా ఉంది, ఆల్ 3 ఆర్ గుడ్ ఫర్ శిల్పంగా చెక్కడానికి బాగుండయి అని చెప్పి ఒక రాయికి పట్టుకొని సుత్తి సాన పట్టుకొని కొడతం బిగించేస్తాడు అనమాట. ఆ కొడతం ఎప్పుడైతే బిగించేస్తాడో అతను సుత్తితో సానతో కొట్టినప్పుడు పెయిన్ ఉంటుంది కదండి, నొప్పి ఉంటుంది కదా. ఫస్ట్ రాయి ఆ నొప్పి భరాంచలేక 2 ముక్కలుగా ఇరిగిపోతుంది, అరిసేస్తుంది. ఆ పెయిన్ నా వల్ల కావట్లా భరాంచడం, 2 ముక్కలుగా ఇరిగిపోతే ఇంకా రాయి శిల్పానికి పనికిరాదు అని చెప్పి పక్కన పెట్టేస్తాడు. నెక్స్ట్ సెకండ్ రాయి దగ్గరికి వెళ్తాడు. సెకండ్ రాయి దగ్గరికి వెళ్ళి కొంత చెక్కినాక ఆ రాయి కూడా చేతులు ఎత్తేస్తుంది ఆ నొప్పి భరాంచలేక. తను కూడా ఆ రాయి కూడా ఇంకా పడవట్లేదు, దాని కూడా పక్కన పెడతాడు. తర్వాత 3వ రాయిని పట్టుకుంటాడు ఆయన. పట్టుకున్నప్పుడు ఆ రాయి కూడా చాలా ఓపికగా ఉంటుంది. సన్నగా దాంట్లో అక్కర్లేని అన్ని తొలగిస్తూ ఉంటాడు ఆ శిల్పి. అంటే ఎక్కడైతే ఎక్సెస్ ఇది ఉంటుందో రాయి ఉంటుందో సన్నగా చాలా బారీక్గా మొత్తం అన్ని చెక్తా ఉంటాడు అనమాట. ఆ చెక్కే క్రమంలో మాటి మాటికి కొడుతూనే ఉంటాడు. తనకి ఎక్కడైతే కొంచెం ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అనిపిస్తూ ఉంటుంది, అవన్నీ చెక్కుతూ ఉంటే ఎప్పుడైతే అక్కర్లేనంత తొలగించుకుంటూ వెళ్తాడో ఆ రాయిలోకి, ఆ రాయి దాని ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే ఒక అందమైన శిల్పం కింద, ఒక అందమైన విగ్రహం కింద తయారవుతుంది. మాస్టర్స్ ఇక్కడ ఒక అందమైన ఒక విగ్రహాన్ని చెక్కాలి అంటే ఏం చేయాలి? ఆ రాయిలో అక్కర్లేని కొన్ని తొలగిస్తూ ఉంటే, ఇలా ముక్కు దగ్గర తొలగిస్తున్నారు, ముక్కు షేప్ వస్తుంది. కంటి దగ్గర తొలగిస్తున్నారు, కంటి షేప్ వస్తుంది. అట్లాగే జుట్టని, చేతులని, మెడని, ఎవ్రీథింగ్ ఈ అక్కర్లేని దాన్ని తొలగించేసరికి ఆ సన్నటి షేప్ అవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. సో అలా ప్రతి క్షణం కొడుతూ ఇట్ టుక్
టైం అతనికి ఎన్నో రోజులు పట్టింది. ప్రతిరోజు లేసినప్పుడల్లా కొంత 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 తొలగించుకుంటూ అతను ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే అది చాలా అందమైన ఒక దేవుడి విగ్రహంగా చెక్కుతాడనమాట ఆ రాతి. సో ఆ రాతి మొత్తం విగ్రహం మొత్తం తయారైనాక ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ తీసుకొచ్చి రాళ్ళని ఇక్కడ చెప్పాడో అతను వీటిని గుడిలో ప్రతిష్ఠించడానికి అని చెప్పి తీసుకెళ్ళటానికి వస్తాడు. ఈ విగ్రహాన్ని ఎంతో జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి ఆ తర్వాత తను తెచ్చిన మిగతా 2 రాళ్ళు ఉన్నాయి. ఆ శిల్పి అంటాడు అవి కూడా తీసుకెళ్ళిపో, ఇక నాకు ఇంకా అక్కర్లేదు, అవి పనికి రాలేదు, మధ్యలోనే ఇరిగిపోయినాయి అని చెప్తే సరే అక్కడే గుడిలో ఎక్కడో చోట ఉపయోగించుకుంటాలే అని చెప్పి ఆ 2 రాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు అన్నమాట. తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్ఠ చేస్తారు. ఈ దేవుడు విగ్రహంగా చెక్కబడిన రాయినేమో తీసుకెళ్లి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తాడు. మధ్యలోనే రాయసాగంలో కొంత చెక్కినాక ఇదైంది, దాన్ని తీసుకొచ్చి గుడి గడప కింద పెడతారు. ఫస్ట్ అసలు ఏం చెక్కుడే అవ్వకుండానే ఇరిగిపోయింది. ఆ రాయనేమో బయట పెడతారు. దేనికి గట్టి రాయే కదా, కొబ్బరికాయలు పడతాయని పనికి వస్తుందిలే అని చెప్పి అది అక్కడ పెడతారు. ఈ 3 రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక ప్రతిష్ఠ అవుతుంది. రోజు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. రోజు పూజ జరుగుతుంటే ఈ రాళ్ళు ముగ్గురు కూడా ఆ నైట్ కి అందరూ వెళ్ళిపోయినాక మాట్లాడుకుంటారు. ఏంటి మన డెస్టినీ, మన ముగ్గురు ఒకే క్వారీ నుంచి బయలుదేరాం. ముగ్గురు పైకి ఈక్వలీ ఒకే క్వాలిటీ అంటే స్ట్రెంగ్త్ పరంగా ఒకే రకంగా స్ట్రాంగ్ రాళ్ళు అని చెప్పి మన ముగ్గురిని ఒకే క్వారీ నుంచి తీసుకొచ్చారు. మన జర్నీ ఒకేలా స్టార్ట్ అయింది. కానీ ఆ లోపల ఉండరా అతని గురించే చెప్తారు. తన అదృష్టం చూడు, రోజు అభిషేకాలు, పాలుతో, పెరుగుతో, తేనెతో, రోజు బ్రహ్మాండంగా అలంకారాలు, ధూప దీప నైవేద్యాలు అన్ని అతనికి దక్కుతున్నాయి అని చెప్పి ఆ బయట ఉండరాయి ఆ గడప కింద మలిచిన రాయితో నువ్వు అయినా పర్లేదు, అతన్నేమో రోజు పూజిస్తున్నారు, నువ్వు అట్లీస్ట్ యు ఆర్ లక్కీ నాకు, నిన్న తొక్కుతూ ఉండా అప్పుడప్పుడు నిన్ను మొక్కుతున్నారు, మధ్యలో గడప అని చెప్పి దండం పెట్టుకొని వెళ్తున్నారు నిన్ను, అట్లీస్ట్ నేను తొక్కినా అప్పుడప్పుడు మొక్కించుకుంటున్నావు, నా కర్మ ఏంటరు బాబు, రోజు నా నెత్తి మీద వచ్చి టకాటకా కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు అందరూ, రోజు కొట్టించుకుంటమే నా పని, ఇదేంటి మన కర్మలు ఇట్లా ఉంటాయి, ఒకేసారి మన జర్నీ బిగిన్ అయినా ఒకే చోట నుంచి బిగిన్ అయినా దాని రిజల్ట్ ఏంటి ఇంత భిన్నంగా వచ్చింది, ఇదేం కర్మరా బాబు నాకు అని చెప్పి అంటాడు అనమాట 3వ రాయి ఎవరైతే కొబ్బరికాయలతో కొట్టించుకుంటున్నాడు. అప్పుడు లోపలుండ భగవంతుడిగా చెక్కబడిన ఆ రాయి మాట్లాడుతుంది. అవకాశం ఫస్ట్ నీకే ఇచ్చారండి, నీకే ఇచ్చినప్పుడు నువ్వు అప్పుడు ఓర్పు పట్టల, ఒక్క దెబ్బకే నా వల్ల కాదు అని చెప్పి నువ్వు ఇరిగిపోయావు. సో ఇవాళ బయట ఉండవు, ప్రతిరోజు నువ్వు దెబ్బలు తిన్నా అంటే ఆ ఓర్పు అదే రోజు పట్టుంటే అతను కూడా విగ్రహంలాగా లోపలికి వచ్చేవాడు. ప్రతిరోజు ఇప్పటికైనా తన దెబ్బలు తినక మానట్ల, అప్పుడే ఆ దెబ్బలకి ఓర్పు పట్టుంటే, దీస్ ఆర్ ఆల్ లెసన్స్ మాస్టర్స్. మనకి కష్టాలు వచ్చినప్పుడు కొంచెం ఓర్పు పడితే మనం కూడా చెక్కబడతాం. మనం చేతులు ఎత్తేసేసి నా వల్ల కాదంటే ఆ టైంకి టెంపరీ రిలీఫ్ ఫ్రమ్ చిన్న చిన్న బాధలు, కానీ జీవితాంతం మనం మనలో మార్పు వచ్చే వరకు కొట్టించుకుంటూనే ఉండాలి, తిట్టించుకుంటూనే ఉండాలి అన్నది ఈ 3 రాళ్ళు యొక్క కథ మనకి చాలా క్లియర్ గా చెప్తుంది. సో ఒక గురువు చేతుల్లోకి మనం వచ్చాము అంటే ఆయన ఒక అందమైన శిల్పి, మనలో అక్కర్లేనంటూ తొలగిచ్చేస్తూ ఉంటే ఆ దేవుడి విగ్రహం ఎంత అందంగా తయారైందో మన అంతరంగం అంత అందంగా తయారు ఈ కథ ద్వారా అద్భుతంగా నేర్చుకోవచ్చు మాస్టర్స్. సో ఇట్లా మన గురువుల గురించి ఎన్ని మాటలు చెప్పుకుంటూ ఉన్నా తక్కువే అండి. ఎందుకంటే ఏనాడో చేసుకున్న పుణ్యం, మంచి కర్మల యొక్క ఫలితం గురు మార్గంలోకి వచ్చి ప్రతిరోజు ఇంత జ్ఞానాన్ని మనం అందరం కలిసి పంచుకునే అదృష్టం కూడా మనకి కలుగుతామండి. చక్కగా ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోగలుగుతున్నాము. అనిత, డూ వీ హ్యావ్ టైమ్ అమ్మా?
ఒక 2 minutes లో పూర్తి చేద్దాం మేడం. మళ్ళా మన వాళ్ళు మాట్లాడుతుంటారు కదా. ఓకే ఓకే, అటువంటిప్పుడు క్లోజ్ చేసేద్దాం అమ్మా. ఏం పర్లేదు, జస్ట్ అందుకే అడుగుతున్నాను. మళ్ళీ నేను మీరు కంటిన్యూ ఇవ్వాల్సిన మెసేజ్ అయితే క్లియర్ కదా, ఆ, అయిపోయినట్లే కదా, మన గురువు గురించి చెప్పారు. థ్యాంక్ Thank you, యూ Amma. అమ్మా. Thank you for giving me the opportunity to share my opinion about the gurus and the ఈ ధ్యాన మహాచక్రాలు ఎందుకు జరుగుతాయి అన్నది నా వైపు నుంచి నా అవగాహన మేరకు నేను ఇచ్చే ప్రయత్నం చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ మీ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మీరు అక్కడ మనకి గుడివాడలో ఆ పిరమిడ్ కోసం కానివ్వండి, పిఎంసి హిందీ కోసం కానివ్వండి, సార్ మెసేజెస్ కోసం కానివ్వండి, ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఎంతో అద్భుతంగా అప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు. మీ ఇది అంతా ఇప్పుడు ఈ రోజు ఆ గురువు పట్ల మీకున్నటువంటి ఆ అద్భుతమైన సందేశాన్ని, అంటే మనం ధ్యాన మహాయజ్ఞాలలో పత్రిజీ ఉన్నప్పటి నుంచి పిలుచుకుంటున్నాము, కానీ ఒక్కొక్క గురువు నుంచి ఆ నాలెడ్జ్ తీసుకోవటం, వారు ఎలా మనల్ని చెక్కుతున్నారు, ఆ అనవసరమైనవన్నీ తొలగించినప్పుడు ఆ మిగిలిన రూపం ఎలా అయితే వస్తుందో, మనలో ఉన్నటువంటి మనం కూడా ఆ సరికానివి తీసివేస్తే అప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు, ఇప్పుడు పరోక్షంగా ఉన్న మన అందరిలో ఉన్నారని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. అంటే కబీర్ గారు చెప్పినట్లు గోవిందుడు గురువు ముందుంటే ఆయన చూపించింది ఈయనే కాబట్టి ఈయననే అనేసి, సార్ నేను మీకు గురువుని కాదు, మీకు గురువు మీ శ్వాసే అని చెప్పి, మనకి ఇప్పుడు శ్వాస అన్న పదం విన్నంత వరకు పత్రిజీని మనం గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు అమ్మా చెప్పండి. కలమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. చాలా చాలా అద్భుతంగా, అంటే యజ్ఞానం ఎందుకు అనేది, అలాగే యజ్ఞానికి ఎందుకు వెళ్ళాలి అనేది అసలు చాలా సవివరంగా, ఎందుకంటే ఈ ఏ ఉద్దేశంతో పెట్టిందో అనిత అది ఈవేళ ఫుల్ఫిల్ అయింది మేడం. ఫస్ట్ టైం ఫుల్ఫిల్ అయింది. అలాగే గురువు గురించి మీరు చెప్పేది, అంటే ఆ డెడికేషన్ గా మీ లోపల నుంచి రావడం వల్ల మళ్ళీ మేము సారు యొక్క ఆ చూపుని, ఆ స్పర్శని, అదంతా మళ్ళీ స్వయంగా అనుభవించినట్టు ఫీల్ అయ్యాం. ఆ కళ్ళ లోతుల్లోకి చూడడం, ఆ కళ్ళు మూసుకుని మెడిటేషన్ లో కూర్చుంటే ఆయన చూపు మళ్ళీ మాకు అలా గుర్తు తెచ్చేసారు. మీరు ఎనర్జీతో ఆ వర్డ్ వాడారు కాబట్టి, వర్డ్ వాడచ్చు, కానీ దానికి ఒక ఎనర్జీ తోడైతే ఎదటి వాళ్ళకి అది సూటిగా దిగుతుంది, బుల్లెట్ లాగా. ఈ కథ కూడా తెలిసిన కథే చాలా సార్లు, కానీ మీరు చెప్పిన విధానం ఎంతో నవ్వుగా, ఆ లోతులకి ఆ అర్థము, అసలు ప్రతి వర్డ్ ప్రతి వాక్యము మీరు చాలా గొప్పగా, అంటే ఒక గురువు గురించి ఎంత గొప్పగా చెప్పొచ్చో, అలాగే ఆ యజ్ఞం గురించిన మీ వివరణ కూడా ఎనర్జీ ఫామ్ కిందకి రావడము, అది అందరికీ వస్తుంది అనేది, ఎలా అందరికీ ఉపయోగపడుతుంది అని, అది చాలా బాగా ఒక యజ్ఞం కోసమే పెట్టింది అనిత ఇది. దానికి 100% మీరు ఫుల్ఫిల్ చేశారు, అందించారమ్మా. చాలా చాలా అభినందనలు. నా పేరు కళాలక్ష్మి, తాడేపల్లిగూడెం. తెలుసమ్మా, మీరు తెలియకపోవడం ఏం లేదు, బట్ మీ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ వస్తాం, అది మా బ్లెస్సింగ్ అండి. థ్యాంక్ యూ. చాలా అమ్మా, నేను ప్రతి వాక్యాన్ని ప్రతి వర్డ్ని ఎంజాయ్ చేశాను. అసలు ఎరుకలోనే ఉండిపోయాను, ఎక్కువ మెడిటేషన్ లో ఉండిపోతాను డీప్ లో ఒక్కొక్కసారి. కానీ మీ వర్డ్స్, మీ ఎనర్జీ నన్ను ఆ మెడిటేషన్ లోంచి బయటకు వచ్చి ఎరుకలో ఉంచేసింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్ అండి. ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ మీ దగ్గర నుంచి ఇవన్నీ రావటం. బట్ సార్కి ఎలా కావాలో అది చెప్పించుకున్నారండి. నాకు ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ మై హార్ట్ నాకు అనిపించేది అది పర్పస్ అదే కదండి. తను అనితే ఇక్కడ పెట్టుకుందే దానికోసం, అందరికి దాని ఇంపార్టెన్స్ తెలవాలి, వాస్తవం కూడా మనకి తెలిసిన లెక్క చెప్పే ప్రయత్నం మనం చేయాలి కదా. అవునవును, అది తెలియటం, అది చెప్పడం అనే దాన్ని కూడా, మరి అది కూడా ఒక కళ. ఆ కళకు మీకు అద్భుతంగా ఉంది ఆ కళ. అభినందనలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వసుమతి అమ్మ. అమ్మ చాలా అద్భుతంగా చెప్పారు.
స్మృతి స్వర్ణోత్సవం అనే దానికి అర్థంగా అక్కడికి వెళ్ళొచ్చాక నేను మీ క్లాస్ వింటం అనేది అద్భుతంగా ఉంది. సార్ని ఎన్నో విధాలు గుర్తు చేసుకుంటాం, మనతోనే ఉన్నారు, సార్ ఎక్కడికి వెళ్ళిపోలేదు. కానీ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. యజ్ఞము అంటే సమిధలతో చేసేది. ఆ సమిధలుగా మనం మారాలి. మనం మంటలు మండుతున్నా సరే దాన్ని సహిస్తూ ముందుకు అడిగేయటమే ఆ యజ్ఞానికి అర్థం, ఆ యాగానికి అర్థం. అది కావాల్సింది మనందరిలో కూడా. ప్రతి ఒక్కళ్ళము ఒక సమిధిగా మారి దాన్ని ముందుకు నడుపుకుందాము హ్యాపీగా. చాలా అద్భుతంగా చెప్పారు క్లాస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఒక్క సెకండ్ అనిత, నేను చార్జ్ చేసుకుంటాను, కంటిన్యూ చేయమ్మా. ఎస్ అమ్మా. ఇంకోటి Thank you. ఇంకో విషయం కూడా ఆవిడకి వినిపిస్తుంది కదా, మనం వినిపిస్తుంది వింటూ ఉంటారు కదా. ఉమ్. ఇంకోటి గట్టిగా చెప్పాలనుకున్నాను మధ్యలో. ఏదైతే ఆవిడ చెప్పారో నా లోపల ఫీలింగ్స్ ని ఆవిడ వర్డ్స్ రూపంలో బయట పెట్టారని, అంటే నాకు కూడా నా సేమ్ ఫీలింగ్. మనం పత్రిసారి యొక్క మిషన్ కి కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఆయనతో పాటు వర్క్ చేయడానికి, ఆయన బాధ్యతలను పంచుకోవడం కోసం అనేది నా ఫీలింగ్. ఆ విశ్వ కళ్యాణం, విశ్వశాంతి, విశ్వ కళ్యాణం, భూమి ఉన్నతీకరణ. మనం ఉన్నతీకరణ చెందాకే మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు పత్రిసారు. ఈ భూమి ఉన్నతీకరణలో మళ్ళీ మన ఎనర్జీని పెంచుకుంటూ ఉండాలి. మళ్ళీ మనం ఏదో అయిపోయామనుకుని ఇక్కడికి వచ్చి మనం ఏమి చేయకుండా, ఆచరించకుండా, సాధన చేయకుండా ఉంటే మళ్ళీ మనం ఆ రాళ్లలాగా అయిపోతుంది మన పరిస్థితి. ఆ మొదటి రాయిలాగా, రెండో రాయిలాగా అలా కాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఉపయోగపడాలంటే మన ఎనర్జీస్ని మనం ఉంచుకుంటూ ఆ విశ్వ కళ్యాణం కోసం, భూమి ఉన్నతీకరణ కోసమే అసలు మెయిన్ మన లక్ష్యం, మనం భూమి మీదకి వచ్చింది అనేది నా ప్రగాఢ విశ్వాసం. అది అమ్మ బాగా లక్ష్మి ఆవిడ వర్డ్స్ లో చెప్పారు. సేమ్ ఫీలింగ్స్ ని చెప్పారు చాలా కాలం తర్వాత అని అనిపించింది. అంటే మనకి ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేశారు, బలపరిచారు. మన లోపల ఫీలింగ్ మనది వ్యక్తిగతంగా అనుకుంటాము, కానీ దాన్ని బలోపేతం చేశారు అనేది బాగుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా, మనం అందరం వచ్చింది అదే పర్పస్ మీద కదా. అవును, నిరంతరం నాకు ఆ ఫీల్, నిరంతరం నా లోపల అది అహంకారం కాదు. ఒక్కొక్కసారి గమ్ముని మనసు చెప్తుంది అహంకారం పోతున్నావా అని, కానీ ద సేమ్ టైం వెంటనే లోపల నుంచి ఇది అహం కాదు, ఇది సత్యం, నేను సార్తో పాటు వర్క్ చేయడం కోసమే వచ్చాను అని గట్టిగా చెప్తూ ఉంటది లోపల. అందుకని నాకు ఏది కూడా ఇది చేస్తే మనకు పుణ్యం వస్తుంది, ఇది లేస్తే సత్యలోకం వస్తుంది, అది అసలు అనుకోవద్దు అంటాను. ఎందుకు మన సొసైటీలో ఎవరు కూడా డెడికేషన్ గా వర్క్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, మనం కొత్తగా ఏది పొందటానికి రాలేదు, అది గుర్తుపెట్టుకోండి, చేయడానికి వచ్చాము. అట్లాంటి గొప్ప గురువు దగ్గర మనం ఉన్నాం. అది ఎప్పుడు మీరు నిరంతరం గుర్తుపెట్టుకోండి, అప్పుడు వర్క్ ఇంకా ఈజీగా బరువు లేకుండా చేస్తారు అని స్టేజ్ మీద ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను. బాగుందమ్మా, మీరు అది కూడా అది చెప్పడం నేను మరి దర్శించుకున్నట్టు, నా అర్థాన్ని నేనే చూసుకున్నట్టు అయింది. బాగుందమ్మా, చాలా 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. రమణేష్ గారు మాట్లాడండి. నమస్తే అమ్మా, లక్ష్మి గారు, కళమ్మ గారు, వసుమతి గారు, మొత్తం అంతా కూడా చక్కని సభ ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఎప్రిసియేషన్ కూడా అవసరమే. ఎందుకంటే పత్రిక గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎప్రిసియేషన్, కృతజ్ఞత రెండు తన జీవితాంతం మనకు అందించారమ్మా. సంతోషం, గుడివాడిని మర్చిపోలేం. ఆ స్వతంత్ర కుమారి గారు, రాజకుమారి గారు, మీ అందరి సహకారంతో ప్రతి పట్టణానికి కొంతమంది ఎంచుకొని వచ్చారట పత్రిజీ. అలాగే కళాలక్ష్మి గారిని అక్కడ, చీరాలలో వసుమతి గారిని, మా వైజాగ్లో మమ్మల్ని. కానీ చాలా సార్లు ఆలకించాను, కానీ కథ ఇప్పుడే ఆలకించాను అనమాట. నాకు ఇవాళ గట్టిగా చదవకూడదు, నన్ను కూడా నేను కొంచెం ఓవు పట్టాలని అర్థమైంది నాకు. ఎందుకంటే ఒక పని ముందుకు వెళ్ళాలంటే బాగా ఓర్చుకోవాలి, ఓర్చుకున్నంత నేర్చుకున్నంత అని పత్రిక గారు సహనమే ప్రగతి అనే పదం మొదటే చెప్పారు మనకు. చాలా సంతోషం. అయితే ఒక విషయం మాత్రం నాకు అర్థమవుతుందమ్మా, అందరికీ తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఇంకా ఎందుకు వెళ్ళలేకపోతున్నా నాకు అది ఉంది మాట నాకు. ఎందుకంటే మనం ఎన్ని కోణాలు చెప్పాడు ఈ పుస్తకంలో.
ఇంత గొప్ప పని మీద వచ్చామని, ఎన్నో జన్మలో ఎంతో లక్షల సంవత్సరాల ప్రణాళికతో వచ్చామని చెప్తున్నారు ఈ పుస్తకం. మన సినిమాలో కూడా చూపించారు. పిరమిడ్ చూసి కార్లు వెళ్ళిపోతే విదేశాంతం వెనక్కి వచ్చి ఇండియాలో కూడా ఇలాంటి పనులు చేస్తారా? ఇండియా వాళ్ళంటే ఏదో తినేసి పడుకుంటారు అనుకుంటారు వాళ్ళు విదేశాలు. మన విజయవాడ కూడా వచ్చారు. రామ్తో అతని మీద బాగా పరిశోధన చేసిన అతను ఎవరో అల్లా బక్షి గారి దగ్గర వచ్చి మీరు కూడా రామ్తా పుస్తకం చదువుతున్నారని అడుగుతాడట అతను. ఓరి బాబు చదవలేదు, రామ్తో కూడా అదే పని ఉన్నాం, మనమే దైవం అని చెప్పారు పత్రిక పుస్తకానికి రిఫరెన్స్ అది. అంటే మనం డోంట్ లిమిట్ ఈజ్, అందరినీ తక్కువ అంచనా వేస్తాం, మనమే గొప్పగా అనుకుంటాం అన్నమాట. అందరూ సరిగా ఉన్నారట, ఇంకా ఎందుకొంత మనమే సరి అవ్వాలన్నారు పత్రికని అడిగినప్పుడు. ఒరే ప్రపంచంలో 700 కోట్ల మంది సరిగా లేకపోయినా మన ముందు సరి అయితే అందరూ సరి అయిపోతారు. అంతే కదండి. సంతోషం. మీలాంటి వ్యక్తులు అక్కడక్కడ ఉన్నారు. కొంతమంది మీలాంటి వాళ్ళందరూ ఫౌండేషన్స్ వేసారు, మాది కేక్ వాక్ అండి, మేము నడిచేస్తున్నాం అంతే. అందువల్ల తెర వెనక తెర ముందని ఉంటారు. మన కలమ్మ గారు ఎప్పుడు తెర వెనక ఉండి పని చేస్తారు. ఇప్పుడే చెప్తున్నారు, పత్రిక గారి ఆశయం కోసం తప్ప 2 ఆశయాలు లేవు వాళ్ళకి. ఆశలు అంతకన్నా లేవు. ఆశలు లేకపోయినా ఆశయాలు వైపు వెళ్ళాం, అది సంతోషం. లేకపోతే ఆశయాలు లేకపోతే ఉండమంట. బుక్లో రాస్తుంది, ఒక ఆశ గాని ఆశయం గాని ఒక అవలక్షణం గాని ఒక జబ్బు గాని ఒక సమస్య గాని పెట్టుకోకపోతే భూమి మీద ఉండలేడట మానవుడు. ఎందుకంటే పరిపూర్ణమైన వస్తువు ఉండదట. చాలా ఆనందం అమ్మా. అందుకు మీరు ఎక్కడ నాకు కలలేదు, ఇవాళ సంతోషం కలిశారు. వైజాగ్ లో విజయనగరంలో 3 రోజుల పాటు గురు పూజ సందర్భంగా కార్యక్రమం పెట్టారు చాలా సంవత్సరాల తర్వాత. కార్యక్రమం వెళ్ళిపోదని చాలా ప్రయత్నం చేస్తున్నాను, కానీ రాత్రి నుంచి నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు 4 గంటలు తెలివస్తుంది. అంటే కొన్ని పనులకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, అది ఎందుకు అర్థం అవ్వట్లేదు. ఓకే, చాలా ఆనందం తల్లి. ఎందుకంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు సత్యసాయి బాబు. అంటే మనం ఏం మాట్లాడవలసిన లేదు, మన జీవితమే మన సందేశం. పత్రిక జీవితం మన సందేశం. ఎలా జీవించాలో మనం జీవించి చూపించారు. ఇది లివింగ్ గాడ్ మాట. దాన్ని మనం ఎంత మర్చిపోయినా పత్రిక గారి మనసులు ఉండిపోయారు, అర్థమైపోయింది మన సినిమా తండ్రి. నువ్వు ఎన్నైనా 100 600 600 అయినా సరే ఎప్పుడెప్పుడు వాళ్ళందరూ కలిశారమ్మా మన సినిమా ప్రదర్శన సమయంలో. 2003లో నేను వచ్చాను. అప్పటి నుంచి ఎప్పటిదాకా జర్నీ చేయని ప్రతి ఒక్కరు, నేనున్న విశాఖపట్నంలో పెందుర్తిలో సినిమా హాల్కి వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమయం కూడా చాలా, మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రపంచానికి చెప్పాలమ్మా. ఎందుకంటే పత్రిక కోసం చెప్పేవాళ్ళు ఇంకా పెరగాలి. ఎందుకంటే 700 కోట్ల మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా 1,44,000 మంది ప్రత్యేక ఆచార్యులు ఉన్నారు. అక్కడ వచ్చారు. ఇక్కడ వాళ్ళు నోరెప్పట్లేదు అంటున్నారు ఈ బుక్ లో. నేను మీరు అంత పని చేస్తాగా నోరెప్పట్లేదు, మీ సత్యం చెప్పమంటున్నారు. అది సంతోషం అమ్మా. థ్యాంక్ యూ తెల్లి అంతమ్మా. ధన్యవాదాలు కలమ్మ గారికి, బసుమతి గారికి, టీం అందరికి. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఇన్ని రోజుల నుంచి, ఈ 21 రోజుల నుంచి జరిగింది ఒక షిఫ్ట్ అయితే, ఈ 22వ రోజుది ఇంకొక షిఫ్ట్ అన్నమాట. ఈ 40 రోజుల ఈ ధ్యాన జ్ఞాన యజ్ఞానికి ముందుగా మనం చేసుకునేది ఇంకా ఆ ఎనర్జీని ఇంకా నింపుతుంది. అక్కడ మనం 7 రోజులు జరుపుకుంటున్నాం, కానీ ఇప్పుడు ముందు 40 రోజులు పెట్టుకున్నాము. అంటే ఇక్కడ నాదేమీ లేదు, ఆ ప్రేరణ రావటం, దానిని మన వారందరి సహకారం, ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ఉన్నాము. ఉద్దేశం అయితే మనకి ఉన్నది, నాకు అనిపించింది ఇలా అమ్మ అని మీతో చెప్పాను, మీరు మీ సందేశాన్ని ఇలా ఇచ్చారు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క జ్ఞానం బయటకు వస్తుంది. అంటే పత్రిజీ వారు వెనుకుంటూ నడిపిస్తున్నారు. ఇక్కడ కేవలం నిమిత్త మాత్రంగా మాత్రమే ఉన్నాం ప్రతి ఒక్కరిమి. అది అందరికీ లోపల నుంచి వస్తుంది, మన నోటి పెదాల నుంచి రావట్లేదు ఈ మాటలు, అంతరంగంలో నుంచే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మరి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా పని చేస్తున్న వారి ప్రతి ఒక్కరికి చాలా 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 కృతజ్ఞతలు. వారి ఆశయమే తమ ఆశయంగా భావించి ఎంతో మంది మాస్టర్స్ వర్క్ చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. కొంతమందిని మనమైతే అసలు ఎప్పుడు ఎక్కడా కూడా చూడము, వారు బయటికి కూడా రారు, ఇందాక సార్ చెప్పినట్లుగానే. కానీ వారు ఆశయంలో భాగస్వాములు ఉన్నారు. ఇంకా ఇంత వర్క్ చేస్తున్నారా అని వారి గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యపోవటం తప్ప మనం ఇంకా ఏమి మన వంతు లేకుండా అయిపోతుంది. మరి అలాంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్, మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామో, మనకి ఏదైతే స్ఫూర్తినిస్తుందో ఆ ఒక్కదానిని తీసుకొని మన వంతుగా మనం చేద్దాం. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఏదైతే సార్ ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళటం కాదు, అవి ఆల్రెడీ ఉన్నాయి, మనం అందులో భాగస్వాములు అవ్వటానికి మనకి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని అందరం సద్వినియోగపరుచుకుందాం. మరొక మాస్టర్తో మరొక కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.